వదినా కొంచెం ఎంగిలిపడు వదినా. అన్నయ్య గారు పోయినప్పటినుంచి ఆయన పేరెత్తకొదినా, ఒళ్ళు కంపరంగా ఉంది. ఆయన డాక్టర్ని నమ్మి నన్ను నమ్మలేదు. 30-40 ఏళ్లు కాపురం చేసినా నన్ను నమ్మలేదు వదినా. నమ్మినా మళ్ళీ తిరిగి వస్తాడా? చెప్పు వదినా. కొంచెం తిను. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా చెప్పు? పోనీ మనిద్దరం తిందామా? నువ్వో ముద్ద నేనే ముద్ద తిందాం. నేనంటే నీకెంత ప్రేమ వదినా. ప్రేమ సంగతి దేవుడెరుగు. ఇక్కడ ఆకలితో చచ్చేలా ఉన్నాను. 2 ముద్దలు తింటేనే గాని ప్రాణం నిల్చేలా లేదు. పట్టుదినా. రావట్లేదు. అమ్మయ్యా, వదిన దగ్గరికి రాడనమాట. ఇక రోజు నేను ఇక్కడే తింటాను. పట్టుదినా. నువ్వు కూడా ఓ ముద్ద తినొదినా. బాగా నీరసంగా ఉన్నావు. అవునుదినా, నాకన్నం సహించడం లేదు. ఆయన తినాలి కదా. ఇక్కడున్నావా? ఈ మొదటి చూపు సచ్చినాడు నేను నిజం చెప్పే వరకు వదిలేలా లేడు. వెళ్ళు, నా ముందు నుంచి వెళ్ళు. వెళ్తావా లేదా? అయ్యో, అన్నమంతా నేలపాలైంది కదన్నా. పాపం, మీరు తినేలేదు. అంతా నా కర్మలే వదినా. ఉంటాను. చెప్పు, ఎందుకు నాతో సరిగ్గా ఉండటం లేదు? ఊరికేలే, వదిలే. అది చూడు మనల్ని ఎలా చూస్తుందో. చూడ్ని, అది అక్షరేంటి? నేను కదా అక్షర్ని. అవును, ఇప్పుడు కాదని ఎవరన్నారు? మరి దాన్ని అక్షరాన్ని ఎందుకు పిలుస్తున్నా? ఏంటమ్మా గుసగుసలో? నాకు చెప్తే నేనంటాను కదా. అందరికీ చెప్పేది కాదులే. ఏంటో అంత రహస్యం రామలక్ష్మి? నన్ను రామలక్ష్మి అంటావా? ఏంటమ్మా గుసగుసలో? నాకు చెప్తే నేనంటాను కదా. అందరికీ చెప్పేది కాదులే. ఏంటో అంత రహస్యం రామలక్ష్మి? నన్ను రామలక్ష్మి అంటావా? నన్ను రామలక్ష్మి అన్నావంటే మర్యాదగా ఉండదు. ఏదో పోనీలే ఊరుకుంటుంటే. అవును, నేను కూడా అదే అంటున్నాను. ఏదో జాలిపడి ఊరుకుంటుంటే నువ్వేంటి ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నావు? నేను కాదు, నువ్వు. కాదు నువ్వు. కాదు నువ్వు. నువ్వే. 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 నువ్వే.
నేను కాదు, నువ్వు. నువ్వే రెచ్చిపోతున్నావు. నువ్వే. కాదు నువ్వు. నేను కాదు రెచ్చిపోయాను పని. కాదు నువ్వే. ఏంటమ్మాయి గొడవ? పొదుగులు గొడవేరా? ఎవరొకరు రామలక్ష్మి, ఎవరొకరు లక్ష. అది అద్దుకోండి. అంటే ఏంటి చెంచు? ఎవరో ఒకరు అక్షరాన్ని సరిపెట్టుకొని మొగుడిని కూడా సరిపెట్టుకోలా? చిచ్చి, ఏం మాటలమ్మా? మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది. అక్షర, నువ్వు నాతో పాటు రూమ్లోకి రా. పదండి అత్తయ్య. ఏంటత్తయ్య, ఆ రామలక్ష్మిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారా? అవునత్తయ్య, మన మంచితనాన్ని అది టూ మచ్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. అరే, నాన్న చనిపోయినప్పుడు తర్వాత చితి దగ్గర, తర్వాత భజన అంటూ ఏవి ఓవర్ యాక్షన్ చేసింది అత్తయ్య. నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకోండి. ఏదో జాడి తలిచి వదిలేశాను. చెప్పండి అత్తయ్య, ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు. నువ్వు 3 రోజుల క్రితం బ్లడ్ బ్యాంక్ ఎందుకు వెళ్ళావు? నేనా? ఏది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకా? కాదు, వేరేది. పంజగుట్ట బ్లడ్ బ్యాంక్. అసలు నేనెందుకు వెళ్తానత్తయ్యా? ఓ నెగిటివ్ బ్లడ్ కోసం. ఓ నెగిటివా? నాది ఓ పాజిటివ్ కదత్తయ్యా. నేను బ్లడ్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు నాన్న కోసం ఇచ్చిందంతే. మరి ఇందులో బ్లడ్ నువ్వే కొన్నట్టు నీ పేరుంది. నీ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇది అబద్ధం చెప్పదు కదా? ఒకవేళ అబద్ధమేమోనని నేనే స్వయంగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను. నిజం తెలుసుకుని నేరుగా ఇంటికొచ్చాను. చెప్పు, ఎందుకెళ్ళావు? ఎవరికో యాక్సిడెంట్ అయిందని చెప్పి బ్లడ్ తీసుకెళ్ళావట? నేను వెళ్ళలేదత్తయ్యా. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, నేను వెళ్ళలేదు. ఒకవేళ నా పేరు చెప్పి ఆ రామలక్ష్మి వెళ్ళుండొచ్చు. అంటే నువ్వు వెళ్ళలేదంటావు? మీ బాధల సాక్షిగా చెప్తున్నానత్తయ్య, నేను వెళ్ళలేదత్తయ్య. నన్ను నమ్మండి అత్తయ్య, నమ్మండి. లే, వెళ్ళలేదంటున్నావు కదా? నమ్మాను. వెళ్ళు. ఆ రామలక్ష్మిని అడగండి అత్తయ్య. అడుగుతాను, నువ్వు వెళ్ళు. ఈ అమ్మాయి నిజం చెప్పినట్టు అనిపించినా ఏదో తెలియని కంగారు కనిపించింది. వదలకూడదు, తెలుసుకోవాలి. అయిపోయింది, అంతా అయిపోయింది. రాముడు ఉడతని కాలుతో తొక్కితే బాధపడింది కానీ ఏం అనలేదట. అప్పుడు రాముడు తొక్కింది ఉడతను కాదు, కప్పని. ఏదోలే, అలా ఉంది నా పరిస్థితి. నన్ను బాగా చూసుకునే జగదీశ్వర్ అత్తయ్యే నన్ను కాదని దాన్ని అక్షర అని లోపలికి తీసుకెళ్తే ఇక నాకు దిక్కేది. ఏంటలా ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నారు? అబ్బా, నువ్వు ఊరుకో అక్షర. బావగారంటే నీకెప్పుడు అలసే. అలసే లేదు, పులిసే లేదు. ఈయన ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే ఏమనుకోవాలి? ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? నీ కొడుకునంటున్నానా? లేదు, ఇలాంటి కోపతాపాలకి కష్ట సుఖాలకి చాలా
అతీతురాలుగా మారిపోయాను. ఎందుకని మేడం? కొంపతీసి సన్యాసం కానీ తీసుకున్నారా? ఈవిడి గారు చేసే విన్యాసాలకి సన్యాసం ఒకటే తక్కువ. ఏయ్ రూట్ మార్చుకో. ఇక్కడ నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను కదా. ఓయ్, ఇంట్రా గేట్ లేదు, ఇండియా గేట్ లేదు. నువ్వు ఊరుకో. అసలు ఈయన్ని కాదు నిన్ను అనాలి. నన్నెందుకంటా? నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు. నాకేం చెప్పావు? అది రామలక్ష్మి అని చెప్పావు కదా. అవునవును చెప్పింది. నిన్నడిగానా చెప్పు. నిన్నడిగితే చెప్పు. నందిని నందిని ఏది? ఏం నాకేం తెలుసు? అత్తయ్య నందిని ఏది? ఏమో, నేను చూడలేదు. ఏంటి నందిని కాపురానికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, చూడలేదంటారేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో నేను చూడలేదంటున్నాను. ఓ ఐ సీ. ఏంటక్షరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో అక్షర, ఇక్కడ నువ్వు కాసేపు ఆపుతావా? అక్షరా, అక్షరా, చెప్పవే, ఏమంది జగదీశ్వరి? నేనంట బ్లడ్ శాంపిల్ తీసానంట. బ్లడ్ బ్యాంక్ లో రక్తం కొన్నానంట. అంటే మేడంకి ఇదే దొంగదని కన్ఫర్మ్ గా తెలిసిపోయిందన్నమాట. శాంపిల్స్ ఏంటి, బ్లడ్ బ్యాంక్ ఏంటి? అసలు నిన్న అత్తయ్య అక్షరాన్ని పిలిచి లోపలికి తీసుకెళ్ళడం ఏంటి? తెలియాలి, నాకు తెలియాలి. అసలు శాంపిల్స్ ఏంటో, బ్లడ్ బ్యాంక్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాకు అసలు ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ తప్ప ఏ బ్యాంకు తెలీదు. అలాంటిది అత్తయ్యలు అడిగేసరికి అడిగితే తెలీదని చెప్పాలి. ఏడవడం దేనికి? అక్కడికేదో అన్ని తెలిసి తెలీదని అబద్ధవాడినట్టు ఇక్కడ ఏడవడం దేనికి? ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఏంటి మర్యాద? ఆగదు ఆగు. వస్తున్నానుండవే. వదలండి అత్తయ్య, వదలండి. ఆగవే. ఏంటి మర్యాదగా మాట్లాడేది? అయ్యో ఆగు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? వదలండి, ఆగు. వదలండి. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తాను. వస్తానే, మళ్ళీ వస్తాను. అయ్యో నువ్వు వచ్చేదేంటి? నేను రాలేననుకుంటావా? ఉండవే, నేను వచ్చి రావే చూపిస్తానే. చూసుకుందాం. వదలండి మీరు. రావే చూసుకుందాం. నువ్వు నేను రా. ఏంటి చూసుకునేది? ఏంటి? అయ్యో ఆగు. అయ్యో ఆగు. ఈ సంగతి తెలుస్తా. ఏంటి నువ్వు తెచ్చేది? నేను తెచ్చలేననుకుంటున్నావా? రావే. అబ్బబ్బా, ఆగండి ఆగండి. జగదీశ్వరి ఇంకా ఏమడిగింది అక్షరా? అక్షర కాదు, రామలక్ష్మి. ఏదొట్లే, నువ్వు ఇలా రావే. రా. రాజేశ్వరి మేడం ఎందుకని మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇంకొన్ని రోజుల్లో ఎవరెందుకు టెన్షన్ పడుతున్నారో తెలిసిపోతుందిలే. నేనైతే అక్షర దగ్గర ఇరుక్కుపోయాను మేడం. ఇద్దరికి రామలక్ష్మి కథ చెప్పడం తప్పైపోయింది. ఇప్పుడిద్దరు నా పీక పట్టుకుంటున్నారు. ఇద్దరికి తెలియకుండా తప్పించుకు తిరగాల్సి వస్తుంది. చెప్పాను కదా, కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని. అయినా నువ్వు బాగా మేనేజ్ చేస్తావులే. మేడం చెప్పు, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అదేంటో చెప్పు. అవన్నీ నీకు తెలుసు. నాతో చెప్పడం ఇష్టం లేక తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు తప్పించుకోలేవు. చెప్పు. అరే, ముందు జుట్టు వదిలు, బాగా నొప్పి పెడుతుంది. ఇదేకే బ్యూటీ పార్లర్ కి వెళ్ళేసి ఏంటి? ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్తావా? నువ్వు టెన్షన్ లో ఉన్నావని పిలవలేదులే. అయినా ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్తావు? ముందు జుట్టు వదిలి. సరే, ఏంటో చెప్పు. చెప్పు. దాన్ని రామలక్ష్మి అన్నా ఓకే,
అప్పా వదిలే. ఎలా వదిలేయాలి చెప్పు? అది నన్ను రామలక్ష్మి అంటుంది కదా. చెప్పాను కదా, ఏది చెప్తే అదే తనకి అప్లై చేసుకుంటుందని. దాన్ని రామలక్ష్మి అంటే ఎదుటి వాళ్ళని కూడా అలాగే అంటుంది. మరి నిన్ను అనడం లేదే? ఆ ఆ, అంటే నేను ఫోటోలు చూపించినప్పుడు సరదాగా నిన్ను రామలక్ష్మి అని చెప్పాను. అప్పటినుంచి నువ్వు రామలక్ష్మి, తనేమో అక్షర అనుకుంటుంది. ఒక పంచే, ఏంటి? అర్జెంటుగా దాన్ని పంపించే. ఆ, నందిని, మేడం మేడం పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానే. ఎక్కడికెళ్ళావు నందిని? ఆ, సర్లే, వెళ్ళి టీ తీసుకురమ్మా. అలాగే మేడం. ఇంకా ఏడు పాపమ్మా, నువ్వు కాదు అని చెప్పావు కదా. ఓవర్ యాక్షన్లే. ఏయ్ చూడు, నా సంగతి నీకు తెలీదు. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ ఆహా, నీకు కూడా నా సంగతి తెలీదు. నేను కూడా చూడ్డానికి ఇలానే ఉన్నాను. అబ్బా అరవకండే, నాకు అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మేం మాట్లాడితే మీకు కళ్ళు తిరగడం ఏంటత్తయ్యా? అవునత్తయ్యా, మీకు కళ్ళు తిరగడం ఏంటి? అంతా నా కర్మే కర్మ. ఏంటక్క 2 రోజుల నుంచి కంగారుగా ఉంటున్నా? ఒంట్లో బాలేదా? నేను వీరేంద్రని, నువ్వు చంపిన వీరేంద్రని. ఏ చెంచా, అయ్యో చెల్లెమ్మా, నీ నగలు నేనెందుకు అమ్మేస్తానమ్మా? వదినా తినేకు, నెయ్యి తెస్తున్నాను. మూర్ఖురాల, నన్ను దయ్యంగా భావిస్తావా? ఏదో పోనీలేని మంచి చేద్దామనుకుంటే నన్నే అవమానిస్తావా? వెళ్ళు. బాగానే ఉంటుందిలే జగదీశ్వరి. ఏంటో ఒంట్లో నీరసం, తల భారం, అంతా గందరగోళంగా ఉంటుంది. మేడం టీ. ముందు అక్కకివ్వమ్మా. ఉమ్. ఆ దెయ్యం లేదు, ఈయన లేడు, చెంచు కూడా లేదు. త్వరగా టీ తాగేయాలి. ఆ, మేడం ఈ టీ నీళ్లతోనైనా కడుపు నింపుకుంటాను. హా? ఏంటో ఈ ఆత్మ నన్ను వదిలిపెట్టేలా లేదు. చంపేస్తుంది, తినేట్లేదు, తాగనివ్వట్లేదు. ఇప్పుడు ఈయనేమంటాడో. ఏయ్, నీకు మెంటలుగానే ఎక్కిందా, పిచ్చి లేచిందా? ఏంటిది? ఏంటక్కా చిన్నపిల్లలా చేస్తున్నావేంటి? టీ అడిగింది నువ్వే, ఇస్తే ఇదేంటక్కా? ఏంటత్తయ్యా ఇది? ఏంటక్కా చిన్నపిల్లలా చేస్తున్నావేంటి? టీ అడిగింది నువ్వే, ఇస్తే ఇదేంటక్కా? ఏంటత్తయ్యా ఇది? పాపం మామయ్య వెళ్ళకు ఆఫీస్కి వెళ్ళొస్తే నువ్వు ఎదురొచ్చి టీ ఇవ్వాలి కానీ టీ మొహాన కొడతావా? ఇదేనా భారత స్త్రీ అంటే? పాపం
ఏమండి ఏమనుకోకండి, నేను కావాలనేం పోయలేదండి. ఏంటో అలా వచ్చేసింది. నోర్మై ఛే! ఆ, మావయ్య గారు టీ తాగుతారా? ఇదే వెటకారం అంటే. ఛీ! టీ కూడా తాగనివ్వట్లేదు ఈ దెయ్యం. ఏమీ తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను నేను. ఈ ఆత్మ ఇంట్లో ఉన్నంతకాలం నేనేమీ తినలేననుకుంటా. దేవుడా, నేనేం చెయ్యాలి? ఆ